పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా రైతులకు వెంటనే బోనస్ ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రైతు బంధు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గత 2 సీజన్లుగా రైతులకు బోనస్ అందలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. 90,000 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్న రైతులు బోనస్ రాదన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వెంటనే జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయరమణారావు స్పందించి రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మాకు మీరు వాల్యూ లేకపోతే సార్ లేడు మీటింగ్ అంటే మాకన్నా మీటింగ్ ఏముంటుంది సార్? ప్రజల గురించే కదా. సమస్య వివరించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతు భరోసా గత 2 పర్యాయాలు పెద్దపల్లి జిల్లాలోకి రాలేదు. ఇప్పుడు కూడా రైతులకు 15,000 రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 90,000 ఎకరాలలో 1224 వడ్ల సన్న వడ్లను నార్లు పోసుకొని సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా పెద్దపల్లి మన విజయరమణారావు విప్ గారు కానీ ఈ రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మొన్న DCMS సెంటర్ ద్వారా మక్కల కొనుగోలు కూడా జరిగింది. ఆ మక్కల కొనుగోలు కూడా చేసిన తర్వాత రైతులకు ఇప్పటివరకు కూడా డబ్బులు జమ కాలేదు. రైతు బీమా, ముఖ్యంగా రైతు బీమా ఏ ఒక్క రైతు కూడా ఆ బీమా ఇప్పటివరకు రాలేదు. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.